నోట్లోంచి ఊడిపడ్డారా అంటారా? నోట్లోంచి ఊడిపడ్డారు, మేము నోట్లోంచి ఊడిపడ్డాం. ఎట్లా అంటే పోలిక చూడండి. ఒకసారి ప్రయాణంలో వాహనంలో వెళ్తాం, అప్పుడు ఏదో సమ్మె జరుగుతుంటే స్ట్రైక్ అంటారు, బస్సులు తిరగకపోతే ఏదో లారీలు వెళ్ళాల్సి వచ్చింది ప్రయాణం. ముందు కూర్చున్నాను డ్రైవర్ దగ్గర, ఇంకొక ఇద్దరు ఆడవాళ్ళు కూర్చున్నారు. నా ఇంకా చూస్తుంది ఒక ఆమె, మళ్ళీ ఆంకేదో చెబుతుంది, పక్కానికి గుసగుస చెబుతుంది. నా ఇంకా చూస్తుంది చెబుతుంది, మళ్ళీ ఆమె చూస్తుంది ఈమె చెబుతుంది. ఏడు మేడం తెలియదు నా గురించి. చూస్తారు చెబుతారు. ఏమా ఇంత నా వైపు చూస్తారు, మీ ఇద్దరు గుసగుసలు ఆడుకుంటారు ఏంటమ్మా అన్న. లేదు వీళ్ళ అల్లుడు నేను ఎప్పుడు చూడలేదు, మీ అల్లుడు ఎలా ఉంటాడమ్మా అని అడుగుతుంటే అనుకోకుండా నేను దొరికాడు, సేమ్ ఈయన ఎట్ట ఉన్నాడు, ఈయనలాగా నల్లగా ఉంటాడు, కర్రీగా అని చెప్పిందంట. నల్ల కర్రీగా ఉంటాడు. మరి ఆమెకి ఎట్ట కనిపించానో ఏం లేదు. మీరు నమ్ముతారో లేదో నా మీద నాకు డౌట్ వచ్చేసింది. నేను రాగా నేను ముందు నేను చూసింది ఏంటంటే అర్థం ఇంత కర్రీగా ఉన్నాను నేను. ఎవరు నాకు చెప్పలేదే ఇంత కర్రీగా ఉన్నానా? నాకెవరు చెప్పలేదు. నేను అర్థం చూసినప్పుడు కర్రీ కనిపించలేదే, వాళ్ళకెట్ట కర్రీగా కనిపించాను. వచ్చి వెంటనే ముందల కాలు కూడా కడుక్కోవాలి, అర్థంలో చూసుకున్నాం. వాళ్ళైతే అర్థం చూసుకుని మొహం మామూలుగానే ఉంది. మరి వాళ్ళ కళ్ళు ఏమైనా కర్రీగా అయిపోయి ఏమో తెలియదు కానీ అంటే పోలిక చూడండి. ఇగో మా అల్లుడు ఇగో ఈయనలాగే ఉంటాడు. చూడండి పోలిక అంటే దేవుడు పోలిక ఎవరికిచ్చాడు? మనకిచ్చాడు.